ఓ అన్న ఇంట్లోలతో కలిసి గుడికి వేయండు. లైన్లో నిలబడ్డాడు. మంచిగానే దేవుణ్ణి దర్శనం చేసుకొని ఏం మొక్కుకోవాలనో అది మొక్కుకున్నాడు. అంత మంచిగానే ఉన్నది కానీ హుండీలో డబ్బులు వేసేటప్పుడే ఆయన ఐఫోన్ కూడా అదే దేవుని హుండీలో పడ్డది. ఇక చూడాలే కథ. మరి అటెంక ఏమైంది, ఫోన్ ఎట్లా తీసిండ్రు అంటే చూడుండ్రి మొత్తం కదా. ఇగో ఇదేనులా ఐఫోన్. ఈ అన్నదే 2 నెలలైతున్నది ఈ హుండీలనే ఉండి. అవును, తమిళనాడు రాష్ట్రం తిరుపోరూర్లున్న మురుగన్ గుడి ఇది. 2 నెలల కింద దినేష్ అనే ఈ అన్న చెన్నై అంబత్తూరు నుంచి గుడికొచ్చిండు. మంచిగానే అందరూ దర్శనం చేసుకున్నట్టే చేసుకున్నాడట. కానీ ఈ హుండీల డబ్బులేసే టైంలోనే మరి పైసలు అనుకునే ఫోన్ వేసిండో లేకపోతే పైసలు వేస్తుంటే ఫోన్ జారిపోయిందో గాని హుండీల పడ్డది. ఇక ఎంటనే ఆలయ అధికారులకు చెప్తే హుండీ ఇప్పుడైతే తెరుచుడు ఉండదు, 2 నెలలకు తెరుస్తాం అన్నారట. ఇక ఈ 2 నెలల టైం వచ్చి హుండీ తెరిస్తే ఫోన్ వెళ్ళింది. ఇక ఈ ముచ్చట తెలిసిన దినేష్ అన్న నా ఫోన్ నాకు వస్తుంది, అసలే ఐఫోన్ మళ్ళా అని సంబరపడుతుంటే ఆయన సంబరాన్ని జల్లార్చినంత పని చేసిండ్రు అధికారులు. ఎందుకంటే ఒక్కసారి హుండీల పడ్డది అంటే అది ఏదైనా దేవుని ఖాతాలకే పోతుంది. ఇప్పుడు ఈ ఫోన్ ఇచ్చేటందుకు రూల్స్ ఒప్పుకోవు అని అన్నారంట. అయ్యో అవునా అని కనీసం అందులున్న డాటా ఆ సిమ్ కార్డు అన్న ఇయ్యుండ్రి అంటే దానికి ఓకే అన్నారంట. మొత్తానికి దినేష్ అన్న ఫోన్ దేవుని ఖాతాలకు పోవాలని రాసున్నట్టున్నది.